హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము దోశపిండి కోసము ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, 1 కేజీ బియ్యం వేసేసుకోండి. సబ్బు బియ్యము, అటుకులు, మినపగుళ్ళు వేసేసుకొని బాగా 3-4 కలిపేసి ఒక బకెట్లో వేసేసుకున్నాను. 1 స్పూన్ మెంతులు వేసేసుకొని బాగా కడుక్కోవాలి. ఒక 5-6 సార్లు కడుక్కుంటే చాలా అంటే చాలా మంచి టిప్ అంటే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. 5 సార్లు లేదా 6 సార్లు కడుక్కోండి. చాలా బాగా కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఒక 8 గంటలు అలా పక్కన పెట్టేసుకోండి. ఈ వీడియో ఫస్ట్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేనైతే మిషన్కు మిషన్ పట్టించుకొచ్చాను. చూడండి, ఈ విధంగా ఉంది పిండి. ఒక రాత్రంతా అలానే వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇలా బీట్ చేయాలి. బీట్ చేసిన తర్వాత సాల్ట్, బేకింగ్ సోడా, ఒక గిన్నె తీసేసుకొని సాల్ట్, బేకింగ్ సోడా, పిండి వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకోండి. 1 గ్లాస్ నీళ్ళు వేసి స్టవ్ మీద హై ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి నీళ్ళు. తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని దాని లోపల బాగా రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత ప్లేట్లు ఒకదాని మీద ఒకటి బాగా మరుగుతున్నప్పుడు ప్లేట్లు తీసుకొని దాని లోపల పెట్టేసుకోండి. 1 by 1 పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు అలాగా వదిలేయండి. తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత చెక్ చేస్తూ ఉండండి, పిండిగా ఉందా లేదా అని చూడండి. ఇంకా కొంచెం పిండిగా ఉంది. ఇంకొకసారి చూస్తున్నాను, లేదు చూడండి, బాగా ఉడికిపోయినాయి. ఒక 5 నిమిషాలు అలానే వదిలేయాలి. వదిలేసి చూడండి ఫ్రెండ్స్, చట్నీ చేసుకున్నాను నేనైతే. సాంబార్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్.